వెల్కమ్ టు ప్రైమ్ లైన్ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రాజు. బీసీలకు సంబంధించినటువంటి 5 ముఖ్యమైనటువంటి ప్రధాన డిమాండ్లతో రేపు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ ధర్మ దీక్ష పేరుతోటి ఆమరణ నిరాహార దీక్షకు చేయబోతున్నారు. సో, ఈ ఆమరణ నిరాహార దీక్ష ద్వారా ముఖ్యంగా బీసీలు పడుతున్నటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కావచ్చు, తరతరాలుగా పడుతూ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గం చూపించాలి అనేటటువంటి ఉద్దేశంతోటి ఆయన ఈ చారిత్రాత్మక కార్యక్రమం చేయబోతున్నారు. అంతేకాకుండా ఈ 5 ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలి అని చెప్పేసి చాలా ఘంటాపథంగా దాదాపు కొన్ని నెలల పాటు, అంటే కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల గురించి ఆయన మాట్లాడుతున్నా సరే కనీసం ప్రభుత్వం స్పందించినటువంటి సిచ్యువేషన్. మరి అలాంటి సందర్భంలో ఎప్పటికైనా సరే ఈ ప్రభుత్వం ఆ సమస్యలు నెరవేర్చదు అనేటటువంటి ఉద్దేశంతోటి దానికి ఒక ఫుల్ స్టాప్ పడాలి. ఆ సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్ళాలి అంటే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతోటి ఆయన ఈరోజు బీసీ ధర్మదీక్ష పేరుతోటి ఆమరణ నిరాహార దీక్ష కూడా దిగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో, రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నమస్తే. సో, మొత్తానికి నమస్తే. రేపు బీసీ ధర్మదీక్ష చేయబోతున్నారు. ఏంటి అసలు మీ వ్యూహం ఏంటి? అంటే బీసీలు తరతరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే బీసీ రక్షణ చట్టం ఈరోజు మీరు అడుగుతున్నది కాదు, ఎప్పటినుంచో అడుగుతున్నారు. హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి. సో, ఇలాంటి చిన్న చిన్న అంశాలు కూడా, అంటే సరే మిగతా వాటికి రకరకాలైనటువంటి కారణాలు చెప్పొచ్చు. బట్ అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే ఇస్తామని చెప్పినటువంటి హామీలు కూడా ఎందుకని కూటమి నెరవేర్చలేకపోతుంది? సో, అందుకోసమే ఈ దీక్ష చేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయి ఇందులో? ఇందులో వ్యూహాలు కానీ మరో కోణాలు కానీ ఏమీ లేవు. బీసీలకు సంబంధించిన 5 ప్రధాన అంశాలను పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం ముందుంచాము, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాము. గత ఫిబ్రవరి 22వ తేదీన బీసీ సింహగర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వానికి బీసీలకు చేయాల్సిన న్యాయం పైన, అదేవిధంగా న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన ఆవశ్యకత గురించి డిమాండ్ చేయడం జరిగింది. దానికి గడువు ఇవ్వడం జరిగింది మార్చి 31వ తేదీ వరకు. బీసీవై పార్టీ కానీ నేను కానీ ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లు అన్నీ కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆయన ఇచ్చిన హామీలనే నెరవేర్చమని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా వీటి మీద ఏమాత్రము శ్రద్ధ వహించకుండా, ఏమాత్రం వీటిని పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. కాబట్టే రేపటి నుండి ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నాను. ప్రభుత్వం స్పందించి ఈ 5 డిమాండ్లకు పరిష్కారాన్ని ప్రకటించేంత వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుంది. ఈ మేము అడుగుతున్న 5 డిమాండ్లలో 4 డిమాండ్లు ప్రభుత్వం ఇచ్చిన హామీలే, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలే. ఒక్కటే అడిషనల్గా చేస్తున్న డిమాండ్ ఏంటంటే అమరావతి రాజధాని ప్రాంతంలో బీసీలకు కనీసం 1000 ఎకరాలు కేటాయించమని అడుగుతున్నాము. ఇది చాలా చిన్న అంశము. ఈ రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీలకు ఖచ్చితంగా గతంలో హైదరాబాద్ రాజధానిలో జరిగిన అన్యాయము ఇక్కడ జరగకూడదంటే భూ కేటాయింపుల్లో ప్రభుత్వ అవసరానికి అవసరమైన కట్టడాలకు కావచ్చు, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవసరమైన భూములు కాకుండా ప్రైవేట్ సంస్థలకు కేటాయించే భూముల అంశంలో బీసీల వాటా ఇవ్వాల్సిందే అనేది మా ప్రధాన డిమాండ్. ఖచ్చితంగా ఈ డిమాండ్ల పైన ప్రభుత్వం స్పందించేంత వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుంది. అంటే మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం, పోలీసుల్లో కేసులు పెట్టడం గతంలో. సో, ఇవన్నీ కూడా అక్రమ కేసులని మీరు చెప్పడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో, మీరు చేస్తున్నటువంటి రేపటి నుంచి అంటే ఆమరణ నిరాహార దీక్ష అనే పదాన్ని కూడా బ్యాన్ చేశారు. నిరవధిక నిరాహార దీక్షగా దీన్ని మనం చెప్పుకోవాలి. సో, ఈ నిరవధిక నిరాహార దీక్ష ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటివరకు మీకు ఏమైనా ఇబ్బందులు సృష్టించేటువంటి ప్రయత్నం కానీ, మీరు చేయొద్దని చెప్పడం కానీ, లేకపోతే మీరు ఏమైనా అనుమతులు కోరడం కానీ, వాటిని వద్దని చెప్పడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయి అసలు ఇప్పుడు? మామూలుగా అయితే ఇలాంటి నిరాహార దీక్షలు బహిరంగ ప్రదేశాల్లో చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ కూడా మీరన్నట్టు గతంలో ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బహిరంగ ప్రదేశంలో కాకుండా మా ఆఫీస్ ప్రాంగణంలోనే, ప్రైవేటు స్థలంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి దీనికి ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని భావించే ముందుకెళ్తున్నాము. అక్కడే ఈ కార్యక్రమం మొదలుపెట్టబోతున్నాం. అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, శాంతి భద్రతలు, సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే
మీకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా చట్టంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటికి అనుసరించి నిరవధిక నిరాహార దీక్ష అంటే మీరు ఒక డిమాండ్‌ని సాధించడం కోసం చేసేటటువంటి ఒక దీక్ష ఏదైతే ఉందో అది కూడా తప్పు అనేసి చట్టం కూడా చెబుతోంది. అలాంటి సందర్భంలో మిమ్మల్ని పోలీసులు అడ్డుకునేదానికి కూడా అవకాశం ఉంది. సో అలాంటి పరిస్థితే వస్తే సో మీరు ఏం సమాధానం చెప్తారు? న్యాయపరమైన డిమాండ్లను, న్యాయపరమైన హక్కులను సాధించుకోవడం కోసం ఈ దేశంలో నిరసన తెలియజేసే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. భారత రాజ్యాంగాన్ని అనుసరించే, నాకున్న ప్రాథమిక హక్కును అనుసరించే ఈ దీక్షకు కూర్చుంటున్నాను. ఇది నా వ్యక్తిగత సమస్యో, లేదంటే నా పార్టీకి సంబంధించిందో, లేదంటే రాజకీయపరమైన అంశమో కాదు. ఈ రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న బీసీల యొక్క హక్కుల గురించి, అదేవిధంగా 3 కోట్ల పైగా ఉన్న బీసీల యొక్క సమస్యల గురించి నేను పోరాటం చేస్తున్నాము. సో ఇందులో తప్పుగానో మరో రకంగానో చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళే ఉద్దేశం లేదు. ఈ కార్యక్రమము పూర్తి స్థాయిలో శాంతియుతంగా జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి శాంతి భద్రతలకు సమస్యలు వచ్చే కార్యక్రమం అయితే మాత్రం ఇది కాదు. అంటే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి గడువు తీరిపోయాక 11 రోజుల తర్వాత మీరు ఈరోజు ఈ దీక్ష చేస్తున్నారు. సో ఈ దీక్ష స్టార్ట్ అయిన తర్వాత ప్రభుత్వం దిగి రాకపోతే అప్పటికి కూడా సో ఏంటి తదుపరి స్టెప్ ఏంటి మీది? ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు, ప్రభుత్వం సమాధానం చెప్పేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ఇందులో ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఇందులో వెనకడుగు వేసే ప్రశ్న అయితే మాత్రం లేదు. ఓకే. అంటే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి దీనికి బీసీలంతా కూడా మద్దతు పలుకుతారు అంటే మీరే అంటున్నారు నా జాతి కోసం, బీసీలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి, ఎట్ ది సేమ్ టైం బీసీలకు సంబంధించిన సమస్యల కోసం నా వ్యక్తిగతం కాదంటున్నారు. సో బీసీలు మీతోటి నడిచి వచ్చేటటువంటి పరిస్థితి ఉందా? సో చీలిక తెచ్చేటువంటి ప్రయత్నాలు కూడా కొన్ని జరుగుతున్నాయి తెర వెనుక. సో వాటికి సంబంధించి మీకు ఏమైనా సమాచారం ఉందా? ఈరోజు బీసీలకు సంబంధించిన సమస్యలపైన నేను చేస్తున్న పోరాటానికి బీసీ సామాజిక వర్గాలందరి మద్దతుతో పాటు మిగిలిన సామాజిక వర్గాల మద్దతు కూడా ఉంది. అయితే ఇందులో ఈ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కొన్ని కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారి పార్టీకి అనుకూలంగా ఉన్న కొంతమంది బీసీ నాయకులని చెప్పుకునే లాంటి వాళ్ళ చేత తప్పుడు ప్రకటనలు ఇప్పించే ప్రయత్నము మరో రకంగా చేసినప్పటికీ కూడా వీటేటిని బీసీ సామాజిక వర్గాలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ 5 న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలనే ముక్త కంఠంతో ఈరోజు బీసీలందరూ కూడా ఒకే తాటిపైకి వస్తున్నారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అంటే ఇప్పటి వరకు కూడా బీసీ ఉద్యమం అన్నా, బీసీ సమస్యలన్నా, బీసీ కార్డుతోటి వచ్చినటువంటి నాయకులంతా కూడా ఏదో ఒక పార్టీతోటి అంతగాగినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇటీవల కాలంలో మీరు తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలతోటి ప్రభుత్వం కూడా దిగి వస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటున్నానంటే అది అమరావతి చట్టబద్ధతకు సంబంధించినటువంటి అంశం. సో అది మీరు మొదట ప్రశ్నించారు. నాకు తెలిసి నాకు గుర్తున్నంత వరకు మే నెలలో 3వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ మీరు దీని మీద ఒక చట్టం చేయాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత అది ఆటోమేటిక్గా జరిగింది. ఈరోజు దాని ఫలాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి 5 డిమాండ్లు ప్రధానంగా 1-2 డిమాండ్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ముందుకు వస్తే మీ దీక్ష ఆగదా? సమస్య లేదు. ఈ 5 డిమాండ్లు మాత్రమే బీసీలకు సంబంధించిన డిమాండ్లు కాదు. బీసీలకు సంబంధించి అనేక రకాల సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కే ప్రయత్నం చేశారు. అది విద్యార్థులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా సాంఘిక సంక్షేమ హాస్టల్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వృత్తుల పరంగా బీసీలకు జరిగిన అన్యాయాన్ని, వీళ్ళకి జరిగిన దోపిడీని సరిదిద్దే పరిస్థితి కావచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా తక్షణమే ప్రభుత్వం స్పందించాల్సిన బాధ్యత, ఈ 5 డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ఉందని చెప్పి కేవలం ఈ 5 డిమాండ్లు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఈ 5 డిమాండ్లు పూర్తి స్థాయిలో ప్రభుత్వము సమాధానం చెప్పి వీటికి పరిష్కారం ఇచ్చేంత వరకు కూడా ఇందులో ఏమాత్రం వెనకడుగేసే ప్రశ్నే లేదు. 1-2 డిమాండ్లు నెరవేరుస్తాము అంటే మాత్రం ఒప్పుకునే ప్రశ్న అయితే మాత్రం లేదు. అంటే మీరు చెప్పిన డిమాండ్లో రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు అంటున్నారు మీరు. సో ఈ రాజధాని 1000 ఎకరాలకు సంబంధించి రాజధానికి చట్టబద్ధత చేస్తేనే అది కుదరదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఒకవేళ మీకు 1000 ఎకరాలు ముసాయిదాలు చెప్పడమో, లేకపోతే చట్టం చేసి ఒక జీవో ఇవ్వడమో చేసిన రేపు జగన్మోహన్ రెడ్డి ఇన్ కేసు అధికారంలోకి వస్తే ఆయన రాజధాని చట్టబద్ధతే చెల్లదన్న ఆయన మీకు ఇచ్చిన 1000 ఎకరాలు ఒకవేళ ఇస్తే ప్రభుత్వం దాన్ని ఆయన అంగీకరిస్తారు అనుకుంటున్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు కలలుగంటున్నారేమో కానీ అధికారంలోకి వస్తానని ఈ రాష్ట్ర ప్రజలు అనుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుండి 24 వరకు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించాలనే ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీని ఈరోజు రాష్ట్రానికి ఏం చేసిందో కూడా చూస్తున్నారు. భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి నేను ఇప్పుడైతే మాట్లాడదలుచుకోలేదు. కానీ బీసీలకు రాజధానిలో న్యాయం చేయాలి, బీసీల యొక్క వాటా కావాల్సిందే, బీసీల యొక్క హక్కులు సాధించాల్సిందే, ఇందులో అనుమానం లేదు. అది ఇప్పుడున్న ముఖ్యమంత్రి ద్వారానే జరగాలి, ఇప్పుడున్న ప్రభుత్వం
ప్రభుత్వం ద్వారానే జరగాలి, కానీ భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ ప్రభుత్వం వస్తుందని ఈరోజు మాట్లాడుకోవడం కాదు. ఈ రెండు పార్టీలకు కూడా అధికారాన్ని దూరం చేయాలనే ఆశయంతో బీసీవై పార్టీ ముందుకెళ్తోంది. భవిష్యత్తులో జరిగే పరిణామాల గురించి కంటే కూడా ఇప్పుడు ప్రస్తుతం తక్షణం ప్రభుత్వం చేయాల్సిన పనులపైన ఈరోజు మేము ముందుకెళ్తున్నాం. అంటే ఇప్పుడు 44% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ చట్టసభల్లో మీరు అడుగుతున్నారు. సో ఈ 44% రిజర్వేషన్లు 1983 నుంచి మురళీధరన్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సు దగ్గర నుంచి తీసుకుంటే అవి బయటపెట్టలేదు. అయినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇది అలాగే లాగ్ అవుతున్న పరిస్థితి. మరి ఇప్పుడే మీకు ఎందుకు గుర్తొచ్చింది? గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. మరి అప్పట్లో ఇది ఇచ్చింది. సో చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు వచ్చినా ఇవ్వలేదు. అట్లీస్ట్ మీరు మార్పు తెస్తానని వచ్చారు కదా, మరి మీరు ఇవ్వండి అని చెప్పేసి అప్పుడు ఇలాంటి ఉద్యమాలు ఎందుకు చేయలేదు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీరు ఏమైనా అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు, లేకపోతే అనుకూలంగా ఉంటున్నారు అనేటటువంటి వాదన మీ దగ్గర వ్యక్తమవుతుంది. సో నిన్న కూడా ఆస్క్ ఆర్సీవై అనేటువంటి కార్యక్రమంలో కేసులు ఉన్నటువంటి నాయకులు పోటీ చేయకూడదు అనుకున్నప్పుడు మీరు ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డిని చెప్పకుండా ఎక్కడో తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి పేరు చెప్పినటువంటి పరిస్థితి. ఏంటి జగన్మోహన్ రెడ్డికి మీకు ఏమైనా ఉందా? ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే, ఒకటి రిజర్వేషన్ల అంశం గురించి అడుగుతున్నారు. రిజర్వేషన్లు బీసీలకు 44% రిజర్వేషన్లు కావాలి అని చెప్పి నేను ఈరోజు అడగడం లేదు. పార్టీ 2023 జూలై 23వ తేదీన ఆవిర్భావం జరిగిన రోజే ఈ అంశాన్ని స్పష్టంగా తీసుకురావడం జరిగింది. దాన్ని పార్టీ యొక్క మేనిఫెస్టోలో తెలియజేయడం జరిగింది. 44 సంవత్సరాల క్రితము తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీని 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని ఘనంగా చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ, 24 సంవత్సరాల అధికారాన్ని అనుభవించిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆ హామీని ఎందుకు విస్మరిస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నేను ప్రధానంగా తీసుకున్న 5 డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత, నెరవేర్చే అవకాశం తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కానీ ప్రభుత్వానికి ఏదైతే ప్రజలు తిరస్కరించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అవకాశం లేదు. కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నేను ఎలాంటి పోరాటం చేశానో, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఇద్దరి యొక్క విధానాలు ఒక్కటే. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మీద పోరాటము, వాళ్ళు చేస్తున్న తప్పులు, వాళ్ళు చేస్తున్న అవినీతి పైన పోరాటం తప్ప వ్యక్తిగతంగా కాదు. కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడడం లేదు. తెలుగుదేశం పార్టీనే జగన్మోహన్ రెడ్డి గారిని హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు మర్చిపోయినప్పటికీ కూడా. అంతే తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. మళ్ళీ అతనికి అవకాశం ఇస్తారనే ఆలోచన కూడా ప్రజలకు లేదు. కానీ టీడీపీ అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని లేపే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నము ఆ పని నేను చెయ్యను. అంటే మీరు జగన్మోహన్ రెడ్డిని మరిపించాలి ఇప్పుడు రాష్ట్రంలో. సో ఇక్కడ తెలుగుదేశం ఏం చేస్తుంది? ఆయన ఇచ్చేటువంటి ప్రతి పాయింట్ని కూడా లేపి జనాల్లో ఆయన్ని లైవ్గా పెడుతుంది. కానీ మీ నినాదం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి అనే పేరు మర్చిపోవాలి. సో అందుకని నేను మాట్లాడట్లేదు అంటారా? ఈరోజు నేను చెప్పడం కాదు, మీరు తీసుకోండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన ఎక్కడైనా పోరాటం చేశారా? ఈరోజు రైతులకు ఇబ్బంది జరిగినా స్పందించడం లేదు, బీసీలకు ఇబ్బంది జరిగినా స్పందించడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా స్పందించడం లేదు. ఈరోజు యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, దాని గురించి ప్రశ్నించడం లేదు. మహిళలకు భృతి ఇస్తాను నెల నెల అన్నారు, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, దాని గురించి ప్రశ్నించడం లేదు. బీసీలకు ఇచ్చిన రక్షణ చట్టాన్ని అమలు చేయలేదని ఇన్ని రోజులు ఇన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా ప్రశ్నించడం లేదు. బీసీల యొక్క సమస్యల గురించి ప్రశ్నించడం లేదు. వేటి గురించి ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ప్రతిపక్ష హోదా అడిగే అర్హత, ఆ అవకాశము లేదు. కాబట్టే ఈరోజు బీసీవై పార్టీగా రామచంద్ర యాదవ్ పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన నిలబడి, రైతుల పక్షాన, యువత పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నాము. ఒక నిజమైన ప్రజాపక్షంగా ఈరోజు బీసీవై పార్టీ నిలబడుతోంది. ఈ అంశము రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని హైప్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తోంది అనేది కూడా స్పష్టంగా కనబడుతోంది. అంటే 2019-24 సో మీరు పార్టీ పెట్టింది 2019 ఎన్నికల తర్వాత. అప్పుడు ఆర్సీవై ఆర్ బీసీవై 1.0 చూసాం. అందులో ఏంటి మీకు సంబంధించినటువంటి మీ పొలిటికల్ పాపులారిటీని పెంచుకునే ప్రయత్నం చేశారనే ప్రచారం ఒక పక్క. 2.0లో బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని, అంటే ఇప్పుడు 2024 తర్వాత అది చేస్తున్నారు. సో నిజంగా అదేమన్నా వ్యూహం అనిపిస్తోంది. సో అలాంటి చర్చ ఒకటి జరుగుతోంది, దాని క్లారిటీ. ఇందులో ప్రత్యేకంగా వ్యూహాలంటూ ఏమీ లేదు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఏ వర్గాలకు అన్యాయం జరుగుతుందో వారి తరపున పోరాటం చేయడం అనేది బీసీవై పార్టీ యొక్క సిద్ధాంతము.
గతంలో మీరు తీసుకున్నట్టయితే కరేడు ప్రాంతంలో రైతుల దగ్గర బలవంతంగా భూసేకరణ చేస్తుంటే రైతులకు అండగా నిలబడ్డాము. అక్కడ బీసీ కాన్సెప్టో లేదంటే ఒక కమ్యూనిటీ కాన్సెప్టో లేదు. అదేవిధంగా రాజయ్యపేటలో ఒక బల్క్ డ్రగ్ కంపెనీ రైతులను ఇబ్బంది పెడుతోంది, మత్స్యకారులను ఇబ్బంది పెడుతోందంటే అక్కడ పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా దళితులకు పైన దాడులు జరుగుతుంటాయంటే అక్కడ దళితులకు అండగా నిలబడడం జరిగింది. అదేవిధంగా బీసీలకు సంబంధించి రాష్ట్రంలో బీసీలు అంటే ఏదో ఒక చిన్న సంఖ్యాపరంగానో లేదంటే మరో రకంగా ఒక ప్రాంతానికి సంబంధించిన అంశం కాదు. రాష్ట్రంలో సగానికి పైగా జనాభా ఉన్న బీసీలకు సంబంధించి ప్రభుత్వాలు పార్టీలు హామీలు ఇచ్చి ఆ తర్వాత వంచే ప్రయత్నం చేస్తుంటే వారి తరపున నిలబడాల్సిన బాధ్యత, పోరాటం చేయాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి ఈరోజు బీసీల తరపున పోరాటం చేస్తున్నాము. కేవలం బీసీల తరపున మాత్రమే కాదు, ఖచ్చితంగా విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున, అదేవిధంగా ఉద్యోగస్తుల యొక్క సమస్యలపైన కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయ రాజకీయం ఎందుకు కావాలి, ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఎందుకు కావాలి, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఎందుకు కావాలి అనే అంశం పైన అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి భవిష్యత్తులో పార్టీ నిర్మాణం చేసే దిశగా ముందుకెళ్తాం. అంటే ఇంతకుముందు మీరు మేధావులకు సంబంధించినటువంటి కొన్ని మేధామోదన కార్యక్రమాలు, బీసీ సదస్సులు నిర్వహించారు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వీళ్ళని కూడా మీరు ఆహ్వానించినటువంటి పరిస్థితి. ఒకవేళ రేపు మీ దీక్షకి ఇతర పార్టీలు కూడా బీసీలకు న్యాయం చేయాలి, రామచంద్ర యాదవ్ గారికి మేము మద్దతు ఇస్తున్నాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఇతర పార్టీలు మీతోటి జాయిన్ అయితే మీరు ఆహ్వానిస్తారా? ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. ఇందులో ఇంతకు ముందే చెప్పినట్టు నా వ్యక్తిగత అజెండా కానీ రాజకీయ అజెండా కానీ ఏమీ లేదు. ఇది పూర్తిగా బీసీల యొక్క అజెండా. కాబట్టి ఈ అజెండాకి మద్దతు ఇచ్చే ఏ నాయకుడైనా ఏ పార్టీనైనా ఆహ్వానిస్తాం. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అంటే రామచంద్ర యాదవ్ గారి కంటే Y+ సెక్యూరిటీ ఉంది ఈరోజు. ఆయన ఎక్కడికైనా వెళ్తారు, కేంద్ర అండదండలు ఉన్నాయని చెప్పేసి బయట ప్రచారం జరుగుతుంది. సో మీరు ఏ పోరాటం చేసినా సరే తప్పుడు కేసులు పెడుతున్నారు, వాటి నుంచి ఎలా బయటకు వస్తున్నా అంతా చూస్తున్నాం. ఒక సామాన్య బీసీ ఈరోజు బయటకు వచ్చి మాట్లాడాలి అంటే సో వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి మీకంటే మీకైతే ఓకే అంతా ఉన్నాయి, మరి వాళ్ళకి లేదు కదా అలాంటి పరిస్థితి. ఈరోజు నా ఆవేదన కూడా అదే చెప్తున్నాను. నేను ఎదుర్కొన్న విధంగా, నేను పోరాటం చేసిన విధంగా ప్రతి ఒక్కరూ పోరాటం చెయ్యలేరు కాబట్టే బీసీ రక్షణ చట్టం కావాలంటున్నాను. ఈ రక్షణ చట్టము నేను చెప్పడం కాదు, అధికారంలో లేకముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వారి పుత్రరత్నం చెప్పారు, హామీ ఇచ్చారు, వారి మేనిఫెస్టోలో పెట్టారు, 100 రోజుల్లో బీసీ రక్షణ చట్టం తీసుకొని వస్తామన్నారు. ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత కూడా నాటకాలు ఆడుతున్నారు తప్ప బీసీ రక్షణ చట్టాన్ని సిద్ధం చెయ్యాలనే ఒక ఆలోచన కానీ వాళ్ళకు దానిపైన స్పష్టత కానీ లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరము. గత 44 సంవత్సరాల నుండి బీసీలను వాడుకొని ఏ విధంగా వంచారో ఈరోజు కూడా అదే విధంగా వంచిస్తున్నారు. కాబట్టి ఎక్కడో ఒక చోట దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఇప్పటి వరకు అయితే డిమాండ్లతోటో పోరాటాలతో ఆపాం, కానీ ఇక మీదట భవిష్యత్తులో ఖచ్చితంగా నిలదీసే పరిస్థితి ఉంటుందని తెలియజేయడానికే ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తారు. సార్ ఫైనల్గా ఇవాళ రేపు మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారు. సో మీ కార్యక్రమానికంటే ముందే బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులతోటి మరి చంద్రబాబు నాయుడు భేటీ అవ్వాలనుకున్నాడో లేకపోతే చంద్రబాబు నాయుడు వీళ్ళు భేటీ అవుతున్నారో తెలియదు, కానీ సో వాళ్ళ కలయిక కూడా జరుగుతుంది. బహుశా మీ దృష్టికి వచ్చిందో రాలేదో. మరి దీనివల్ల అంటే అనైక్యత తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కావచ్చు, లేదా మీ మీదకి ఉసిగొల్పే ప్రయత్నం కావచ్చు, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మీరు ఇచ్చినటువంటి డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పేసి వాళ్ళ ద్వారా చెప్పించేటువంటి ప్రయత్నం కావచ్చు. ఇవి చేస్తే ఏంటి మీ వ్యూహం? ఈ అంశానికి సంబంధించి అయితే నా దగ్గర సమాచారం లేదు. ఒక్కటైతే చెప్పగలను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీల యొక్క డిమాండ్లను, బీసీల యొక్క ఎజెండా ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఈ 5 డిమాండ్లను ఏ రకంగా నెరవేర్చినా దాన్ని ఆహ్వానించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇందులో నాకు ఎటువంటి క్రెడిట్ అవసరం లేదు. నాకు కావాల్సిందల్లా ఈ సమస్యకు పరిష్కారం కావాలి. అలా కాకుండా కుట్రలు చేయాలి, లేదంటే నాయకులను ఎవరినైనా ముందు పెట్టో లేదా నన్ను విమర్శించో ఇంకోటో చేయడం వల్ల అతనికి మంచి జరుగుతుంది అనుకుంటే అది కేవలం అది అపోహ మాత్రమే, వాళ్ళ భ్రమ మాత్రమే. ఈ అంశంలో ఎక్కడ వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ప్రభుత్వము దీని పరంగా క్రెడిట్ తీసుకోవాలి, లేదంటే ఇంకొకరికి ఇవ్వాలి అనే ఆలోచన చేస్తే దానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నాకు కావాల్సిందల్లా బీసీల యొక్క సమస్యలు పరిష్కారం మాత్రమే అనేది స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మీరు అడిగిన 5 డిమాండ్లు, ఒకటి బీసీ రక్షణ చట్టం. బీసీ రక్షణ చట్టానికి ముసాయిదా తయారైపోయింది.
మంత్రులతోటి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసాం. రేపు ఎల్లుండో దాన్ని మీ ముందు పెడతామని చెప్పేసి మొన్నటిదాకా ఒక హడావుడి చూసాం. నెక్స్ట్ 44% సంబంధించినటువంటి రిజర్వేషన్లు. ఈరోజు దాని మీద రాజ్యాంగంలో సవరణ చేయాలి. ఎందుకంటే ఒక తమిళనాడు, 1, 2 రాష్ట్రాలు మినహా మిగతా ఏ రాష్ట్రంలో కూడా 50% మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనేటువంటి ఒక నిబంధన ఉంది. అది రాష్ట్ర పరిధిలో లేదు. మరి దానికి మీరు ఇచ్చేటటువంటి ప్రత్యామ్నాయం ఏంటి? మూడోది వచ్చేసి 1000 ఎకరాలు. అమరావతికి సంబంధించినటువంటి ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి కాబట్టి వెంటనే దాని మీద డెసిషన్ తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ తీసుకున్నా కూడా ఓకే. అది కూడా అమలు చేసే అవకాశం ఉంది. ఇంకా నాలుగోది కార్పొరేషన్లకు నిధులు. సో కార్పొరేషన్లకు సంబంధించినటువంటి నిధుల అంశంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాలి. కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉచ్చ విగ్రహాలు చేసి వాళ్ళకి ఏదో పదవులు ఇచ్చేది కాదు. సో ఇది ఓకే. ఇప్పటికిప్పుడు చేయగలిగినటువంటి వ్యాలిడ్ ఉన్నటువంటి అంశం. ఇక ఫైనల్గా కులగణన. సో కులగణనకు సంబంధించి కూడా మేము చేస్తున్నామని చెప్పేసి ప్రకటనలు అయితే వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇందులో సాధ్య అసాధ్యాలు కొన్ని ఉన్నాయి. సో ఈ సాధ్య అసాధ్యాలకి మీరు తక్కువ టైం ఇచ్చి ఈ టైం లోపల చేయాలి, లేకపోతే నేను దీక్ష చేస్తానని చెప్పడం వల్ల సో ఏ సంకేతాలు వెళ్తాయి అనుకుంటున్నాను? ఖచ్చితంగా ఇందులో అసాధ్యం అంటూ ఏదీ లేదు. మీరన్నట్టు ఈ 5 అంశాలకు సంబంధించి కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతోంది తప్ప ప్రభుత్వము పారదర్శకంగా చిత్తశుద్ధితో అడుగులు ముందుకు వేయడం లేదు. ఇది చాలా స్పష్టంగా కనబడుతోంది. ఈ రోజు కాదు, ఇది గత 44 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పూర్తిగా బీసీలను వంచే ప్రయత్నమే చేశారు తప్ప ఎక్కడా చిత్తశుద్ధితో ఒక్క మంచి కూడా చెయ్యాలనే ఆలోచన చెయ్యలేదు. మీరన్నట్టు బీసీ రక్షణ చట్టానికి సంబంధించి ముసాయిదా బిల్లు రెడీ అయిపోయింది, దీన్ని ఏదో చేసేస్తున్నాం, ఉద్ధరించేస్తున్నాం అనేది కూడా కేవలం ప్రకటనలకే పరిమితం తప్ప ఇప్పటి వరకు ముసాయిదా బిల్లు కానీ దానికి సంబంధించిన కమిటీ కానీ ఎక్కడా అధికారికంగా ఏర్పాటు కాలేదు. అదేవిధంగా దీనికి సంబంధించి గతంలో బీసీలకు ఎలాంటి దాడులు జరిగాయి, బీసీలకు ఎలాంటి అట్రాసిటీలు జరిగాయి అనే దానిపైన కలెక్టర్ల దగ్గర నుండి కానీ మీ అధికారుల దగ్గర నుండి కానీ నివేదిక తెప్పించుకున్న దాఖలాలు లేవు. అదేవిధంగా వీళ్ళు తయారు చేసిన ముసాయిదా డ్రాఫ్టింగ్ బిల్లు ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రంలో ఉన్న బీసీ పెద్దలతో కావచ్చు, బీసీ ప్రజాప్రతినిధులతో కావచ్చు కూర్చొని దాని మీద చర్చించిన దాఖలాలు లేవు. దీని మీద అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇవేవీ లేకుండా మేమేదో కేంద్రానికి పంపించేశామంటూ తప్పుడు ప్రకటనలు, తప్పుడు మాటలు చేస్తుంటే ఈరోజు బీసీలు నమ్మే పరిస్థితి లేదు. దీని మీద స్పష్టంగా ప్రభుత్వము కాల పరిమితి నిర్ణయించి దాని ప్రకారము బీసీ రక్షణ చట్టాన్ని రూపొందించాల్సిన బాధ్యత ఉంది. దాని మీద స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇది ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రభుత్వం పరిధిలో నిజంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ఇది అసాధ్యం అనే క్వశ్చనే లేదు. రెండో అంశము మీరన్నట్టు రిజర్వేషన్ల అంశము, రాజ్యాంగం ప్రకారం 50% దాటకూడదు అనేది ఆనాడు ప్రాథమికంగా నిర్ణయించిన అంశము. ఈ రిజర్వేషన్ల అంశము చాలా రాష్ట్రాల్లో 50% దాటి ఇస్తున్నారు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు పెంచే అవకాశం ఇక్కడ ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ సమస్య ఎప్పుడు వస్తుందంటే ఈ రిజర్వేషన్లు పెంచినప్పుడు వేరే పార్టీలు కావచ్చు లేదా ప్రతిపక్షం కావచ్చు దీన్ని వ్యతిరేకించినప్పుడు సమస్యలు వస్తుంది. అదేవిధంగా రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తే నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి అనేక అంశాల కోసం, చిన్న చిన్న అంశాల కోసము 106 సార్లు రాజ్యాంగ సవరణ చేపట్టిన ప్రభుత్వము ఈరోజు సమాజంలో 50% పైగా ఉన్న బీసీలకు సంబంధించిన అంశం పైన రాజ్యాంగ సవరణ చేస్తే తప్పేంటి అని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇవేవి అసాధ్యం అనే ప్రశ్నే లేదు. అదేవిధంగా ఈరోజు కులగణన చేపట్టాలంటే ప్రభుత్వం దగ్గర ఉన్న వ్యవస్థతోటి ఇది చాలా చిన్న విషయము. ఒక్క జీవోతోటి, ఒక నిర్దిష్ట కాల పరిమితితోటి కులగణన, సమగ్ర కులగణన చేపట్టే అవకాశం కూడా ప్రభుత్వానికి ఉంది. ఇందులో కూడా అసాధ్యం అనేది ఏమీ లేదు. ఇంకా మీరు చెప్పినట్టు రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు, ఇది 1000 ఎకరాలు కాదు నేను అడుగుతున్నది, కనీసం 1000 ఎకరాలు ఇవ్వమంటున్నాం. ఎందుకంటే రాజధాని ప్రాంతం అంటే కేవలము మీ కుటుంబానికి సంబంధించిందో, లేదంటే మీ పార్టీకి సంబంధించిందో, లేదంటే మీ సామాజిక వర్గానికి సంబంధించిందో కాదు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే మీ సామాజిక వర్గానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన ఒక ఎంపీ సాక్షాత్తు పార్లమెంటులో ఈ విషయాన్ని మాట్లాడారు. నేను మాట్లాడడం కాదు, ఇది అమరావతి కాదు కమరావతి అంటూ ఆవిడ మాట్లాడిన దాన్ని
నిజం కాదు అని చెప్పి నిరూపించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది. ఇది నిజం కాదు అని నిరూపించాలంటే కేవలం మీకు, మీ బినామీలకు, మీ బినామీ కంపెనీలకు భూములు కేటాయిస్తే సరిపోదు. ప్రభుత్వ అవసరాలకు, ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు కావాల్సిన భూమి కాకుండా మిగిలిన ప్రైవేట్ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వారికి ఏ ప్రాతిపదికనైతే, ఏ షరతులతో అయితే భూములు కేటాయిస్తున్నారో అదే షరతులతో బీసీ పెట్టుబడిదారులకు, బీసీ ఇండస్ట్రియలిస్టులకు, బీసీల యొక్క భవనాలకు అవసరమైన భూమిని 50% అడగాలి. మామూలుగా అయితే మొట్టమొదటిసారిగా కనీసం 1000 ఎకరాల కేటాయింపు అయితే ఖచ్చితంగా జరగాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. ఇందులో అసాధ్యమనే ప్రశ్నే లేదు. ఈ 5 డిమాండ్లు కూడా 100% న్యాయపరమైన డిమాండ్లు కాబట్టి ఈరోజు మేము గట్టిగా మాట్లాడుతున్నాము, గట్టిగా పోరాటం చేస్తున్నాం. వీటిని సాధించేంత వరకు కూడా వెనకడిగా వేసే ప్రశ్న అయితే మాత్రం లేదు. చివరగా రేపు మీ దీక్షకి సంబంధించి బీసీలకు కావచ్చు, అలాగే మీ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఎవరైతే నిజంగా మేము వెనకబాటుకు గురవుతున్నాం అని బాధపడేటటువంటి సామాజిక వర్గాలు కావచ్చు, మీరు ఫైనల్గా ఇచ్చేటటువంటి సలహా కానీ, సూచన కానీ, పిలుపు కానీ ఏంటి? ఈరోజు రేపు నేను తలపెట్టిన బీసీ ధర్మదీక్ష ఏదైతే ఉందో ఇది నా వ్యక్తిగత అంశం కాదు, పార్టీ అంశం కాదు, రాజకీయ అంశం కాదు. లక్షలాది మంది బీసీ బిడ్డల భవిష్యత్తుకు సంబంధించి, బీసీ విద్యార్థులకు సంబంధించి, బీసీల యొక్క ఉద్యోగస్తులకు సంబంధించి, బీసీల యొక్క భవిష్యత్తు తరాలకు సంబంధించి, బీసీల యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించి, భవిష్యత్తులో మన పిల్లలు రాజధాని లాంటి ప్రాంతంలోకి టోల్ గేట్ ఫీజు కట్టి వెళ్ళే పరిస్థితి లేకుండా ఆత్మగౌరవంతో మన హక్కులు సాధించుకోవడం కోసం ఒక మంచి ఆశయంతో తలపెట్టిన దీక్ష కాబట్టి ఈ దీక్ష శాంతియుతంగా ప్రభుత్వం నుండి ఈ డిమాండ్లను నెరవేర్చుకునేంత వరకు కొనసాగించాలనే ఒక దృఢ నిర్ణయంతో ముందుకెళ్తున్నాను. దీనికి కేవలం బీసీలు మాత్రమే కాదు, బీసీ బిడ్డలు, బీసీ ఉద్యోగస్తులు, బీసీ విద్యార్థులు మాత్రమే కాదు, మిగిలిన సామాజిక వర్గాలందరూ కూడా ఈ న్యాయపరమైన డిమాండ్కు మద్దతు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అంశంలో ఎక్కడ శాంతి భద్రతల సమస్యలు కానీ, మరో రకంగా ఉద్రిక్తతలు కానీ కల్పించే విధంగా కాకుండా శాంతియుతంగా మన నిరసనను ప్రభుత్వానికి తెలియజేసే కార్యక్రమం కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఓవరాల్గా చూస్తే రేపు జరగబోతున్నటువంటి బీసీ ధర్మ దీక్ష ద్వారా ముఖ్యంగా బీసీలు తరతరాలుగా పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, ముఖ్యంగా 5 ప్రధానమైనటువంటి డిమాండ్ల రూపంలో అది ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. సో ఆ గడువు లోపల స్పందించకపోవడంతో ఈరోజు ధర్మదీక్ష పేరుతోటి రామచంద్ర యాదవ్ గారు ఈ కార్యక్రమం చేయబోతున్నారు. అయితే ఈ కార్యక్రమం చేసేటటువంటి పరిస్థితుల్లో ఇది శాంతియుతంగా జరుగుతోంది. అంతేకాకుండా చెప్పినటువంటి 5 ప్రధాన డిమాండ్లు కూడా రాష్ట్రం నెరవేర్చగలిగినటువంటి అంశాలే కాబట్టి ఆ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా సరే స్పందించాలి అని చెప్పేసి చెబుతూనే తనకు సంబంధించి రాజకీయపరమైనటువంటి అంశాలను కూడా ఆయన మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో ఓవరాల్గా ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.